మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అంగీకరించడం జరిగింది. సిరిసిల్ల, గద్వాల్, జనగాం ఈ 3 జిల్లాలు కూడా కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పొన్నాల లక్ష్మి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. మొత్తానికి సిరిసిల్ల, గద్వాల్, జనగాం కూడా కొత్త జిల్లాల్లో ఏకం చేయడం జరిగింది. దీనిపై మీ స్పందన సార్? మొదటి నుంచి కూడా జనగామ జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇది దృష్టిలో ఉంచుకునే మొట్టమొదటిసారిగా 11వ జిల్లాగా చేస్తానని కేసీఆర్ గారు చెప్పారు. మధ్యలో ఏమైందో కానీ దాన్ని పక్కన పెట్టేసరికి ప్రజాభిప్రాయం చాలా పెద్ద ఎత్తున పెళ్ళుబుకింది. ఏదేమైనా కొత్త జిల్లాల ఏర్పాటు లోపల జనగామకు చారిత్రాత్మకంగా, భౌగోళికంగా, వనరుల నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా జిల్లా చేయడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం చేసినట్టుగా ప్రకటిస్తున్నారు. కాబట్టి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేయాలన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం, నేర్చుకోవాల్సిన అవసరం, గమనించాల్సిన అవసరం, హర్షించాల్సిన అవసరం, తూచా తప్పకుండా మన్నించాల్సిన అవసరం, పాటించాల్సిన అవసరం. ఓకేనండి. ఇప్పుడు అభివృద్ధి దిశగా ఏ విధంగా పాటుపడిపోతున్నారు మీ వంతుగా? అలాగే జనగాంలో ముఖ్యంగా డెవలప్ చేయాల్సిన సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? జనగామకు 2 నేషనల్ హైవేస్ క్రాస్ రోడ్ లో ఉంది. తర్వాత 1952లోనే మున్సిపాలిటీగా అవతరించిన పట్టణం. తర్వాత దానికి కావాల్సిన అన్ని అంగులు ఉన్నాయి. ఇది రైల్వే లైన్ తో పాటు దీంతో పాటు ఇంకా మిగతా విద్యాలయాలు, తర్వాత న్యాయస్థానాల దృష్టి కానీ అన్ని విషయాలలో కూడా చాలా అవగా ఉంది. ఇప్పటి వరకు 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వగలిగిన మున్సిపాలిటీలలో అతి కొద్ది మున్సిపాలిటీలలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కానీ జనగాం ఒకటి. సో అన్ని రకాలుగా గోదావరి నీటితోటి ఇది పూరితం చేసిన ప్రాంతం, పూరితం కాబట్ట ప్రాంతం. అందుకోసం ఇది ఆమోదయోగ్యమైంది, అర్హత కలిగింది. దీన్ని విస్మరించాల్సిన అవసరం లేకుండా ఉంది అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఓకే అండి లక్ష్మి గారు, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.